అందరికీ నమస్కారం. రేపు వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని స్నానం చేయండి, అంతా మంచి జరుగుతుంది. రేపే బుధవారం చవితి రోజున స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేయండి. కోటి జన్మల పాపాలు పోయి కోటి పుణ్యాలు మూటగట్టుకున్న వారు అవుతారు. రేపు వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ చిన్న వస్తువుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయడం వల్ల ఖచ్చితంగా కూడా మీకుండే అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి. మీకు కావాల్సినంత ధనం కూడా వచ్చి పడుతుంది. అలానే మీ చుట్టూ ఉండే సమస్యలు, మీకు తగిలిన దృష్టి దోషం, వినాయక చవితి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఈ వినాయక చవితి రోజున చేసేటువంటి ఏ పూజ అయినా సరే, ఏ పరిహారమైనా 100కి 100% కూడా మంచి ఫలితం అనేది ఇస్తుంది. అయితే ఈ వినాయక చవితి రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తూ స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, మన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. 9 రోజుల పాటు ఓ వినాయకుని ఎంతో భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో పూజిస్తూ ఉంటాము. ఇలా 11 రోజుల పాటు లేదా 9 రోజుల పాటు మనం వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి తర్వాత ఎంతో ఆనందంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ వినాయకుని పూజ చేయనిది మనం ఏ శుభకార్యము మొదలుపెట్టామో, వినాయకుని పూజించిందే మనకు ఏ పూజ కూడా మొదలు కాదు. కాబట్టి ఏ శుభకార్యమైనా, ఏ వ్రతమైనా సరే, పూజ అయినా అది ఏదైనా చిన్నదో పెద్దదో ఏ పూజ అయినా సరే ఖచ్చితంగా ముందు వినాయకుని పూజించిన తర్వాతే మాత్రమే మనం తర్వాత కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం. అలా వినాయక చవితి రోజున వినాయకుడిని మరి 9 రోజుల పాటు ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితాలు అనేవి 100కి 100% కూడా వచ్చి తీరుతాయి. అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున చేసేటువంటి పూజలు, పరిహారాలు 100కి 100% కూడా మన కష్టాన్ని తొలగిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున చేసే ఏ పూజ అయినా సరే, ఎలాంటి పరిహారమైనా సరే 1000కి 1000% కూడా ఫలితం అనేది మనకి ఇస్తుంది. కాబట్టి ఈ వినాయక చవితి అనేది అంతటి పవిత్రమైనటువంటిది. ఈ వినాయక చవితి రోజున మరి స్నానం చేసే నీటిలో ఏం చేసినా చేయకపోయినా ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలు. అలానే వినాయక చవితి రోజున పొరపాటున కూడా మనం ఇంట్లో ఈ కూరలు అస్సలు వండకూడదు. చాలామంది కూరగాయలే కదా అని వండుతూ ఉంటారు. కానీ అలా కూరగాయలు అయినా సరే ఇంట్లో వండకూడదు. అలా వాటిని వండడం వలన మనకు సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేది ఉంటుంది. అలానే గండాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి వినాయక చవితి రోజున ప్రత్యేకంగా ఇంట్లో ఈ కూరను పొరపాటున కూడా వండకూడదు. అయితే ఈ వినాయక చవితి రోజున ఇంట్లో ఏ కూరను వండకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అవి కూరగాయలు ఏంటి అంటే పొట్లకాయ. ఇది వెజిటేరియన్ అంటే నాన్ వెజ్ కాకపోయినా సరే కూరగాయల్లో అయినా సరే, కానీ ఈ కూరను వినాయక చవితి రోజున వండకూడదు. పొట్లకాయను అస్సలు ఇంట్లో వండకూడదు. అలానే వండిన కూర ఉన్నా సరే దానిని ఇంట్లో ఎవరు కూడా ఈ రోజున తినకూడదు. దానితో పాటు వినాయక చవితి రోజున పప్పుని కూడా అస్సలు ఇంట్లో వండకూడదు. పప్పుని వండితే కష్టాలు దరిద్రాలు పట్టి పీడిస్తాయి, అప్పు అవుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కనుక ఇంట్లో పప్పుని అస్సలు వండకూడదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వినాయక చవితి రోజున పప్పుని పొరపాటున కూడా వండకూడదు. పొట్లకాయ కూడా ఈ రోజున అస్సలు వండకూడదు. పొట్లకాయ మరియు పప్పు కూరలు ఈ రెండు కూడా ఈ వినాయక చవితి రోజున అస్సలు వండకూడదు. అలాగే కాదని వండితే తప్పవు మీకు కష్టాలు అని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇక వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి, ఇల్లు వాకిలి పరిశుభ్రంగా చేయాలి. ఎంత శుభ్రం చేస్తే అంత మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అంతేకాదు వినాయక చవితి రోజున చేసేటువంటి పరిహారాలు, పూజలు 100కి 100% కూడా మనకు మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి. అలానే వినాయక చవితి రోజున మనం స్నానం చేసే నీటిలో ఇది వేసుకోవాలి. అంటే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులకు కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే స్నానం చేసాం అనేది వినాయక చవితి రోజున ఉదయాన్నే చేయాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి ఇంట్లో ధూపం వేసి తర్వాత స్నానాన్ని ఆచరించాలి. ఇలా స్నానం అనేది ఉదయాన్నే చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. స్నానం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంటే మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా వినాయక చవితి రోజున నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు,
7 పుణ్య నదుల్లో స్నానం చేసినంత గొప్ప పుణ్య ఫలితం అయితే వస్తుంది. అంతేకాదు 7 జన్మల పాపాలు దరిద్రాలు కూడా పూర్తిగా తొలగిపోయి కోడి జన్మల పుణ్య ఫలితం మీకు కలుగుతుంది. మరీ ముఖ్యంగా స్నానం చేసే నీటిలో మరి ఏది వేసుకొని చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్నానం చేసే నీటిలో దానికన్నా ముందు కూడా మొదటిన ఆడవారు కుంకుమను ధరించి చెంపలకి పసుపును ధరించి స్నానం ఆచరించాలి. ఎందుకు అంటే గనక స్నానం అనేది ప్రతి ఒక్కరికి కూడా నెగిటివ్ శక్తులను తొలగించడానికి ఉపయోగపడుతుంది. స్నానం అంటే నెగిటివ్ శక్తులను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగా మన యొక్క నెగిటివ్ శక్తులు అనేవి తొలగిపోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండి దరిద్రాల బాధల నుండి బయటకి పడాలి అంటే ఖచ్చితంగా కూడా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం చేసే ముందు పసుపుని చెంపలకు కుంకుమ నుదుట ధరించి తర్వాత స్నానాన్ని ఆచరించాలి. ఇక స్నానం ఆ తర్వాత మనకు ఇలా చేసిన స్నానాన్ని సుమంగళి స్నానంగా పరిగణిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేసేటప్పుడు పసుపు కుంకుమను ధరించి స్నానం ఆచరించాలి. అలానే స్నానం చేసే నీటిలో ఒక ఉత్తరేణి ఆకు కొంచెం అంటే చిటికెడు పసుపు అలాగే ఒక 2 పాల చుక్కలను వేసుకొని స్నానం ఆచరించాలి. తూర్పు దిక్కున తిరిగి నమో నారాయణాయ నమః అని ఓం గణపతాయే నమః అని స్నానాన్ని మీరు ఈ రోజున ఆచరించాలి. అప్పుడు మనకి ఎలాంటి దోషాలు కూడా లేకుండా ఉంటాయి, ఎలాంటి దుష్ప్రభావాలు కూడా లేకుండా ఉంటాయి. అలానే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది తొలగిపోతుంది. ఆర్థిక కష్టాల నుండి పూర్తిగా విముక్తి అయి అనేది తప్పకుండా కూడా మీకు లభిస్తుంది. కనుక ఇలా రేపు వినాయక చవితి రోజున స్నానం చేసే నీటిలో ఒక ఉత్తరేణి ఆకు, దీనితో పాటుగా వినాయక చవితి రోజున చంద్రుడిని కూడా పొరపాటున కూడా చూడకూడదు అంటారు. అనుకోకుండా చంద్రుడిని మీరు కనుక చూసినట్లయితే కనుక ఈరోజు మీరు పూజలో ఉపయోగించే అక్షింతలను నెత్తి మీద వేసుకోవడం వల్ల మీకు పోతాయి. చంద్రుడిని చూసినా సరే పూజ అంటే ఆ యొక్క దోషం తొలగిపోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పూజ కూడా ఉంటుంది. అలా చేసి నెత్తిన కొన్ని అక్షింతలు చల్లుకుంటే మన అంటే ఏదైతే దోషం తెలియకుండా మనం చంద్రుడిని చూస్తామో ఆ దోషం నుండి పూర్తిగా విముక్తి పొందవచ్చును. అందువల్ల ఈ యొక్క వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరు కూడా చంద్రుడిని చూడకుండా ఉండండి, పొరపాటున కూడా చూడకూడదు అంటారు. పూజ అయ్యే వరకు వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదు. అలాగే ఇక పూజ అయిన తర్వాత వినాయకుడిని చూసినా ఎలాంటి దోషం అనేది మనకు వర్తించదు అనేది పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి రోజున చంద్రుడిని పొరపాటున కూడా చూడకూడదు అని పెద్దలు అంటూ ఉంటున్నారు. అలాగే ఒకవేళ చూసినా సరే దోష నివారణ చేసుకోవాలి అంటూ ఉంటారు. లేదంటే లేనిపోని నిందలు అనేవి మనపై పడుతూ ఉంటాయని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. ఇక అలానే ఈ యొక్క వినాయక చవితి రోజున గణపతిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం అయితే మీకు మీ కుటుంబానికి అయితే కలుగుతాయి. గణపతి వినాయక చవితికి అంటే చాలా దగ్గరి సంబంధం, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అందువల్ల ఈ యొక్క వినాయక చవితి రోజున వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీ కోరికలను నెరవేర్చుకోండి. ఏదైనా సరే ఖచ్చితంగా ఈరోజు మీరు కోరుకొని పూజ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఇలా స్నానం చేసే నీటిలో ఎవరైతే కేవలం చిటికెడంత పసుపు అలానే ఒక ఉత్తరేణి ఆకు 2 పాల చుక్కలు ఇలా వేయడం వల్ల ఆ నీరు చాలా పవిత్రంగా మారుతుంది. మారిపోవడం వల్ల మనం చేసిన పాపాలన్నీ పోతాయి. మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది మనకు లభిస్తూ ఉంటుంది. కనుక మర్చిపోకుండా వినాయక చవితి రోజున స్నానం చేసిన నీటిలో ఇది వేసుకొని స్నానం చేయాలి. ఇక తెలుసుకున్నారు కదా, రేపు బుధవారంతో వినాయక చవితి అనేది కలిసి వస్తుంది. స్నానం చేసిన నీటిలో ఏది వేసుకొని చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుందో అని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మర్చిపోకుండా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ గణపతాయ నమః అని కామెంట్ చేయండి.